స్టాఫ్ నర్స్, ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ స్ట్రగుల్ కమిటీ స్టేట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. సార్, ఈ రోజున విజయవాడలో మహాధర్నాన్ని చేపట్టడానికి గల ముఖ్య కారణం గత 15-20 ఏళ్లుగా కాంట్రాక్ట్ వ్యవస్థలోనే అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో నర్సింగ్ అండ్ పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్ అందరినీ కూడా కాంట్రాక్ట్ విధానంలోనే ఎటువంటి భద్రత లేకుండా, ఆర్థిక భరోసా లేకుండా, కుటుంబానికి ఎటువంటి భద్రత లేకుండా కూడా వెట్టిజారీ చేయించుకుంటూ ఉంటుంది. గత ప్రభుత్వాల నుంచి మొదలుకొని నేడు కూటమి ప్రభుత్వం వరకు కూడా మా యొక్క సమస్యలు అనేది ఎన్నిసార్లు విన్నవించుకున్న ప్రభుత్వానికి, అధికారులకి పెడచెవిన పెడుతున్నారు. కాబట్టినే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల అన్ని జిల్లాల నుంచి కూడా ఈ రోజున విజయవాడకి తరలి వచ్చి మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు తెలియజేయడానికి, ప్రభుత్వాన్ని విన్నవించుకోవడానికి వచ్చున్నాం. ముఖ్యంగా మొదటిగా ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ అయ్యేంత వరకు కూడా 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి. అలాగే గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని పస్తు పెట్టి, అప్పుల్లో మమ్మల్ని బాధ పెట్టి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని వెంటనే ఆ యొక్క బకాయి వేతనాలను చెల్లించాలి. ఆ నిధి పోర్టల్ ఏదైతుందో దాన్ని వెంటనే పరిష్కరించి ఆ నిధి పోర్టల్లో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ యొక్క ఉద్యోగి వివరాలను వెంటనే ఎన్రోల్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఇదే ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. అలాగే పిహెచ్సిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గ్రామాల్లో ఊరి చివరన ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒంటరిగా స్టాఫ్ నర్స్ మహిళ రాత్రిపూట విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అభద్రతా భావంతో ఉన్నారు. కాబట్టి రాత్రి వేళ ఒంటరిగా పనిచేస్తున్నటువంటి నైట్ స్టాఫ్ నర్స్ వారికి భద్రత కల్పించాలి, సెక్యూరిటీ కల్పించాలని కోరుతున్నాం. అలాగే పిహెచ్సిలో అధిక పని గంటలు, అంటే రోజులో 12 గంటలు డ్యూటీ చేయాలని చెప్పేసి దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సులోచన. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్లు కలుపుకొని సుమారు 15,000 మంది ఉన్నారండి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. వయోభారం పెరిగిపోతుంది, ఆరోగ్యాలు పోతున్నాయి. కోవిడ్లో ప్రాణాలకి తెగించి మేము ప్రజలకి సేవను అందించాము. అలాంటి మమ్మల్ని ఈ రోజున పక్కన పెట్టింది. ఆ టైంలో మమ్మల్ని దేవతలు అన్నారు, దేవుళ్ళు అన్నారు, పూలు కురిపించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అని మాకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఈ రోజున మేము కనబడట్లేదా ప్రభుత్వానికి? అంటే కోవిడ్ లాంటిది మరి ఏదైనా వస్తేనే కానీ మేము కనబడవా ప్రభుత్వానికి? కాబట్టి ఈ రోజున మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇది విజ్ఞత అనుకుంటారో, విజ్ఞప్తి అనుకుంటారో, డిమాండ్ అనుకుంటారో, మా యొక్క ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకుని మహిళలుగా ఉన్న మా అందరినీ, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్ అందరినీ కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మా కుటుంబాలకు భరోసా కల్పించాలి. ప్రజాస్వామ్యంలో మేము కూడా సమానంగానే, ఉద్యోగులంటే ఏదో పరాయి దేశం కాదు, ఉద్యోగులంటే ప్రజాస్వామ్యంలో ఒక భాగమే. మేము ప్రభుత్వ సేవల్ని ప్రజలకి అందించడంలో మధ్య వారధులుగా పనిచేస్తున్నాం. కాబట్టి వారధులుగా ఉన్నటువంటి మమ్మల్ని నాశనం చేయొద్దు, మా పొట్టలు కొట్టొద్దు. కాబట్టి మమ్మల్ని గుర్తించి మా బాధలు విని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, అధికారులను విన్నవించుకుంటున్నాం.